Good evening to you all. First, sir, Professor Shivakrishna sir, thank you very much andi nanu invite chesinanduku. And for all the students of Andhra University, first time nenu Andhra University ki sambandhinchi ilanti talk ivatam. Thank you so much. And civil services examination, why should we opt for civil services? అసలు ఈ ఎగ్జామినేషన్ ఏముంటుంది, ఎలాంటి వాళ్ళు పాస్ అవ్వచ్చు, దీనికి సంబంధించి ఈ డిస్కషన్ అండి ఈరోజు. ముందుగా యూత్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటుంటారు సివిల్ సర్వీసెస్ ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ అని. నా దృష్టిలో సివిల్ సర్వీసెస్ ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రిపేర్ అవుతాయి అంత పెద్ద కష్టమైన విషయం కాదు. బట్ ఇట్ టేక్స్ టైం. ఒక 1 or 2 years ప్రాపర్ ప్లానింగ్ చదివితే కనుక ఈజీగా సక్సెస్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలని నేను నమ్ముతాను. కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే దే షుడ్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ ఆర్ యాంగ్జైటీ టు గెట్ త్రూ ద ఎగ్జామ్. నేను ఈ ఎగ్జామ్ ఎలా అయినా క్రాక్ చేయాలి, దీనిలో ఉన్న టిప్స్ నేను కనిపెట్టగలగాలి, దీనిలో ఉన్న టెక్నిక్స్ నేను తెలుసుకోగలగాలి. ఆ క్యూరియాసిటీ ఈ ఎగ్జామ్ మీద ఉన్న ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వగలరు. ఇన్ఫ్యాక్ట్ దే షుడ్ హ్యావ్ కిల్లర్ ఇన్స్టింక్ట్. మనందరికి తెలుసు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్. ఇయర్ లాంగ్ ప్రాసెస్ అంటే జనరల్గా మే లాస్ట్ సండే కానీ జూన్ ఫస్ట్ సండే కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది 1 day ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి 2 papers ఉంటాయి అన్నమాట. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది CSAT, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఫిబ్రవరి మంత్లో లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వీ కెన్ అటెండ్ ద ఎగ్జామినేషన్. గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మినిమం మార్క్స్ అంటే గ్రాడ్యుయేషన్లో నువ్వు ఎంత టాపర్ అయి ఉండాలి ఏం చూడరు, దానికి సంబంధమే లేదు. యూ షుడ్ బి గ్రాడ్యుయేట్ అనమాట, అంతే. సో నాకు తెలిసి ఏ గ్రాడ్యుయేట్ అయినా ఈ ఎగ్జామ్ సాధించడానికి ఆ స్కిల్ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి ఇండియాలో ఉంటుంది. కానీ ఎందుకు చాలామంది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే భయపడతారంటే ఆ ఎగ్జామ్ చుట్టూ ఉన్న మిత్స్, ఆ ఎగ్జామ్ చుట్టూ ఉన్న ఒక చాలా ఎలీట్ పీపులే రాస్తారు, ఈ ఎగ్జామ్ చాలా కష్టపడాలి, అటువంటి అపోహలు ఎక్కువ ఉండటం వల్ల అందరూ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే అది మన వల్ల కాదులే, ఏదైనా Group 2 ఎగ్జామ్, Group 1 ఎగ్జామ్, స్టేట్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకుందాం, లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ప్రైవేట్ జాబ్స్లో సెటిల్ అవుదామని ఆలోచిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సివిల్స్ పాస్ అవ్వచ్చు. సివిల్స్లో మనకి 3 stages ఆఫ్ ఎగ్జామ్ ఉంటాయి, 3 phases ఆఫ్ ఎగ్జామ్ అనమాట. ఇది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఐ టెల్ యూ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎగ్జామ్. అసలు ఎగ్జామ్కి ఏ స్టేజ్ ఎలా ఉంటుంది, ఏ స్టేజ్కి ఉన్న రిక్వైర్మెంట్ ఏంటో ఒకసారి చెప్తాను. ఈ ఎగ్జామ్ 3 stagesలో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ స్టేజ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి సండే రోజు, జనరల్గా మే 2nd week 3rd week తర్వాత జూన్ 1st week లోపు ఒక సండే సెలెక్ట్ చేసుకుని ఆ సండే రోజు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ అనేది 2 papers ఉంటాయి అన్నమాట, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి తప్పుకి, నువ్వు మార్క్ చేసే ప్రతి తప్పుకి 1/3 ఆఫ్ ద మార్క్స్ కట్ అయిపోతూ ఉంటాయి. 1/3 మార్కులు కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడే చాలామంది ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. లాస్ట్ 2 years నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరు ఎక్కువ కోల్పోతున్నారు అంటే, GS ఎంత బాగా చదివినా చాలామంది ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ని ముందే ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కే 66.66 వస్తే CSAT పాస్ అవ్వచ్చు. కానీ కేవలం CSATని చూసి భయపడి ఎగ్జామ్కి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఎంత GS చదివినా, ఎంత మెయిన్స్ చదివినా, ఎంత ప్రిపేర్ అయినా కేవలం CSAT అంటే ఎగ్జామ్తో భయపడే వాళ్ళు ఉన్నారు. CSATలోనే పోయిన పెద్ద పెద్ద ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో CSATని ఓవర్లుక్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే పాస్ అయిపోతారు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో ఏముంటాయి,
ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో మన చుట్టూ జరిగే అంశాలే ఉంటాయి. కాకపోతే ఒక సీరియస్ క్యాండిడేట్ ఎంత బాగా మన చుట్టూ జరిగే అంశాలని అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన చుట్టూ జరిగే అంశాల్లో కరెంట్ అఫైర్స్, మన చుట్టూ జరుగుతున్న సమకాలీన అంశాలు అంటాం, కాంటెంపరీ ఇష్యూస్ అంటాం కదా, కరెంట్ అఫైర్స్. ఉదాహరణకి రీసెంట్గా ఆగస్ట్ నెలలో బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది, బ్రిక్స్ అంటే ఏంటి, ఏ దేశాలు వెళ్తాయి, ఏ దేశాధ్యక్షులు వెళ్తున్నారు, సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఇది కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇటువంటి కరెంట్ అఫైర్స్ అని మనం రోజు అప్డేట్ అవుతూ ఉండాలి. ఉదాహరణకి ఈరోజు ఉంది, ఈరోజు ఆగస్టు 9వ తారీఖు, ఈరోజు నాగసాకి డే, నాగసాకి మీద ఆటం బాంబ్ పడిన రోజు. అంతేకాదు ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ఇండిజినస్ పీపుల్, వరల్డ్ ట్రైబల్ డే అనమాట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల దినోత్సవం. ఈరోజు దానికి సంబంధించిన డీటెయిల్, ఈరోజు థీమ్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి. కరెంట్ అఫైర్స్తో పాటు మనకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, రైట్స్ ఇష్యూస్, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే అనేక రకాల బేసిక్స్లో మన పరిజ్ఞానాన్ని టెస్ట్ చేస్తారు. బేసికల్గా మనకి స్కూల్ టెక్స్ట్ బుక్స్ బాగా చదివితే కొంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, ఎన్సీఈఆర్టీ 6th క్లాస్ టు 12th క్లాస్ చదివితే బాగుంటుంది. దాంతోపాటు యూనివర్సిటీస్ పబ్లిష్ చేసే గ్రాడ్యుయేషన్ బుక్స్, సో ఆర్ట్స్ బుక్స్, మెయిన్గా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమిక్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ చదివినా మీకు సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ వస్తుంది అనమాట. సో జనరల్గా మన కేటగిరీని బట్టి జిఎస్లో 200 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. 200 మార్క్స్కి మనకి 90-95 వస్తే జనరల్ కేటగిరీ టాప్ ఆల్మోస్ట్, అంటే ఈజీగా ప్రిలిమ్స్ పాస్ అయిపోతారు. కాబట్టి ఎక్కువ మంది ప్రిలిమ్స్ ఎందుకు పోతుంది అంటే నెగిటివ్ మార్కింగ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం, బేసిక్ కాన్సెప్ట్స్ సరిగ్గా ప్రిపేర్ కాకపోవటం, కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయడం అనమాట. వీటిని కాస్త టేక్ కేర్ చేసుకుంటే, కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే కనుక ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవుతారు. పాత రోజుల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి రిజల్ట్ కనీసం నెలన్నర తీసుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యలో 10-15 రోజుల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 10-15 రోజుల్లో 10-15 డేస్లో రిజల్ట్స్ ఇచ్చేస్తుంది అనమాట, వితిన్ 10-15 డేస్. సో నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేది ఎగ్జామ్ రాసిన 15 రోజుల లోపలే తెలిసిపోతుంది, 12-13 రోజుల్లో తెలిసిపోతుంది అనమాట. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత జనరల్గా మెయిన్స్కి ప్రిలిమ్స్ నుంచి ఎన్ని పోస్టులు ఉంటాయో చూసి 1:12, 1:13 మెయిన్స్ పిలుస్తున్నారు. ఉదాహరణకి 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇఫ్ దెర్ ఆర్ 1000 పోస్ట్, అరౌండ్ 13,000 పీపుల్ వర్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్కి రాయడానికి అర్హత సాధిస్తారు. 13,000 పీపుల్ వర్ కాల్డ్ టు రైట్ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. సో 1:12, 1:13 మెయిన్స్కి పిలుస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జనరల్గా సెప్టెంబర్ 3rd వీక్లో ఉంటాయి. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో 9 పేపర్స్ ఉంటాయి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ స్టైల్లో ఉంటే, మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ స్టైల్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ స్టైల్ అంటే కూర్చుని ఆన్సర్స్ రాయాలి. మన యూనివర్సిటీలో పరీక్షలు రాస్తాం, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ అలా రాయాలన్నమాట. సో మెయిన్స్ ఎగ్జామ్స్లో ఉన్న కష్టం ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ ఒక పరీక్ష, ఆఫ్టర్నూన్ ఒక పరీక్ష ఉంటుంది అనమాట. అంటే డైలీ 6 అవర్స్ అత్యంత వేగంగా రాయాలి. స్పీడ్ హ్యాండ్ రైటింగ్, లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అండ్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అడ్రస్ చేస్తూ రాయాలి. చాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎస్ఏ పేపర్ తప్పితే మిగతా పేపర్స్లో చాయిస్ కూడా మినిమం అనమాట. ఆప్షనల్ పేపర్లో కొంత ఉంటుంది, అది కూడా కష్టమే. సో క్వశ్చన్స్కి చాయిస్ కూడా మనకు తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఆ రైటింగ్ స్కిల్ అనేది ముందు నుంచి మనం అలవాటు చేసుకోవాలి. మెయిన్స్ ఎగ్జామ్ నెల ముందు ప్రాక్టీస్ చేయటం అంటే కుదరదు. 1 year ముందు నుంచి కూడా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, అంటే ఒక ప్రశ్నకి సమాధానం ఎలా రాయాలో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. సో మెయిన్స్లో మనకి 9 పేపర్స్ ఉంటాయి. దానిలో 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ కంపల్సరీ పేపర్స్ అనమాట. ఒకటి ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్. రెండోది 8th షెడ్యూల్లో ఉన్న ఏ ప్రాంతీయ భాష అయినా సరే. మనకు తెలుసు కదా 8వ షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. జనరల్గా ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు
తెలుగు రాస్తారు, తెలుగు ప్రాంతీయ భాషగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకుంటారనమాట. కొంతమంది హిందీ రాస్తారు, కొంతమంది సంస్కృతం రాస్తారు. సో ఎవరికి ఇష్టమైన భాష, తమిళులు అంటే తమిళనాడు వాళ్ళు తమిళ్ భాషలో రాస్తారు మినిమం క్వాలిఫైయింగ్ పేపర్. సో మనకి ఇంగ్లీష్ తర్వాత ఒక రీజనల్ లాంగ్వేజ్ పేపర్, ఇవి కాకుండా 7 పేపర్స్ ఉంటాయి మెయిన్స్లో. 7 పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఆ 7 పేపర్స్లో మొదటిది ఎస్సే పేపర్, జనరల్ ఎస్సే అంటే సాధారణ వ్యాస రచన. అంటే మనకి చాయిస్ ఇస్తారు, 2 వ్యాసాలు రాయాలి, 2 ఎస్సేస్ రాయాలన్నమాట, 2 జనరల్ ఎస్సేస్ రాయాలి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో 4 ఎస్సేస్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 ఎస్సేస్ ఉంటాయి. 4 ఎస్సేస్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ 4 ఎస్సేస్లో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం 250 మార్క్స్కి అనమాట 2 ఎస్సేలు రాయాలి. ఒక్కొక్క ఎస్సే 125 మార్క్స్కి అనమాట. ఈ ఎస్సేస్ ఈ మధ్య చాలా రిఫ్లెక్టివ్గా మన థాట్ ప్రొవోకింగ్ ఎస్సేస్ ఇస్తున్నారు. అంటే ఎవరు ముందే గెస్ట్ చేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిన ఎస్సేస్ అనమాట. మనకి అన్లెస్ వీ లెర్న్ ఎస్సే రైటింగ్ స్కిల్స్ వీ కుడ్ నాట్ హ్యాండిల్ అనమాట. ముందే ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వెళ్ళిన వాళ్ళకి మార్క్స్ బాగా వస్తున్నాయి. చాలా అద్భుతమైన ఎస్సేస్ కూడా ఇస్తున్నారు. ఉదాహరణకి, ఎ షిప్ ఇన్ ద హార్బర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్, బట్ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఫర్ విచ్ ద షిప్ ఈజ్ మెంట్ ఫర్. అలాంటివి. అంటే షిప్ హార్బర్లో ఉంటే సేఫ్గానే ఉంటుంది, కానీ షిప్ యొక్క లక్షణం అది కాదు కదా. షిప్ ఎప్పుడు పయనిస్తూ ఉండాలి, రిస్క్ తీసుకుంటూ ఉండాలి. అంటే మనిషి జీవితం కంఫర్ట్ జోన్లో బాగానే ఉంటుంది, కానీ ఛాలెంజెస్ లేకపోతే మనిషి జీవితం వ్యర్థం కదా అని చెప్పి అటువంటి ఎస్సేస్ ఇస్తున్నారనమాట. అంటే మన థాట్ ప్రొవోకింగ్ ఎస్సేస్, మన కొత్త కొత్త ఐడియాస్ తెప్పించే ఎస్సేస్, ఇటువంటి ఎస్సేస్ అన్ని ఇస్తున్నారు ఎగ్జామ్లో. సో ఇటువంటివన్నీ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. 2 ఎస్సేస్ చేయాలి. జిఎస్లో 7 పేపర్స్ ఉంటాయి. మొత్తం మెయిన్స్లో 9 పేపర్స్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, తర్వాత 7 పేపర్స్ ఉంటాయి కదా. ఈచ్ పేపర్ 250 మార్క్స్ అనమాట. 250 × 7 మీకు తెలుసు. 250 × 7 అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కంప్లీట్గా మనం చూస్తే కనుక 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్ ఇంటూ 250, 1750కి మెయిన్స్ అనమాట. దానిలో ఫస్ట్ పేపర్ ఎస్సే 2 ఎస్సేలు రాయాలి. తర్వాత మనకి 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. ఈ 4 జిఎస్ పేపర్స్ కూడా చాలా లోతుగా మనం జనరల్ స్టడీస్ని అబ్జర్వ్ చేయాలి, చదవాలి. GS1, GS2, GS3, GS4 ఆ 4 పేపర్స్ ఉంటాయి అన్నమాట. GS1 అంటే మనకి హిస్టరీ, ముఖ్యంగా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారత స్వతంత్ర సమరయోధం గురించి ఉంటుంది. ద పర్సనాలిటీస్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో, మోడర్న్ ఇండియా టైంలో ప్రముఖ వ్యక్తుల గురించి చదవాలి. తర్వాత మనకి వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఇవన్నీ కూడా జిఎస్ పేపర్ 1లో సిలబస్ అనమాట. వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఇవన్నీ కూడా. ఉదాహరణకి మోడర్న్ ఇండియా, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి. నిన్న క్విట్ ఇండియా డే కదా. క్విట్ ఇండియా ఉద్యమం, అప్పటి వరకు ఉన్న ఉద్యమాలన్నీ కూడా నాన్ వైలెన్స్లో వెళ్ళాయి. సివిల్ డిజోబిడియన్స్ కానీ, అంతకుముందున్న నాన్ కోఆపరేషన్ కానీ క్విట్ ఇండియా మూమెంట్లో వీ కెన్ సీ వాయిలెంట్ మెథడ్స్, ఎక్స్ట్రీమ్ ప్రొటెస్ట్స్. గాంధీ గారి మార్గం పక్కదోవ పట్టిందా? సి టిల్ క్విట్ ఇండియా మూమెంట్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ and the personalities who led Indian freedom struggle were completely non-violent. But during Quit India movement, we can see the tendency of violence. Have you seen any diversion of Gandhian values? Any transformation from Gandhian values in Quit India movement? ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. దాన్ని మనం అంటే డైరెక్ట్ హిట్ క్వశ్చన్స్ కాకుండా డీటెయిల్గా మన బ్రెయిన్లో ఎనాలిసిస్ చేయాల్సిన క్వశ్చన్స్, మన బ్రెయిన్లో మనం అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్స్ అనమాట. అవన్నీ కూడా అడుగుతారు. దాంతోపాటు యూ నీడ్ టు అబ్జర్వ్ సర్టెన్ థింగ్స్ లైక్ ఫేమస్ పర్సనాలిటీస్. మోడర్న్ ఇండియాలో ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్, ఉదాహరణకి సర్దార్ పటేల్ వర్సెస్ జవహర్లాల్ నెహ్రూ, ఠాగూర్ వర్సెస్ గాంధీ, సుభాష్ చంద్రబోస్ వర్సెస్ గాంధీ. ఇట్లా గొప్ప గొప్ప వ్యక్తిత్వాల గురించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో గొప్ప ఈవెంట్స్ గురించి అడగవచ్చు. మెయిన్స్ క్వశ్చన్స్ ఇంత స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. అదే టైంలో సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్, దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. రాజారాం మోహన్ రాయ్, దయానంద సరస్వతి, శ్రీ నారాయణ గురు, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, శ్రీ రామస్వామి నాయకర్, వీళ్ళందరి గురించి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా GS1 మోడల్ క్వశ్చన్స్. అలానే GS1లో ఇండియన్ సొసైటీ,
ఇండియన్ సొసైటీలో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన టెండెన్సీస్ ఏంటి, గ్లోబలైజేషన్ వల్ల మన సంస్కృతి మారుతుందా, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత మనం వరల్డ్ హిస్టరీ చూస్తే కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ఈ మధ్య కాలంలో అంత టేకర్స్ లేరు. ఆల్మోస్ట్ డెత్ ఆఫ్ ఐడియాలజీ, పర్టికులర్లీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇన్ ద వరల్డ్, డూ యూ అగ్రీ, ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు. లేదా ఫాసిజం మీద, నాజిజం మీద క్వశ్చన్స్ రావచ్చు. అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, అటువంటి క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఇదంతా మెయిన్స్లో GS 1లో ఉండే క్వశ్చన్స్. ఇంకా GS 2, మెయిన్స్లో GS 2లో ఇండియన్ పాలిటీ, ముఖ్యంగా భారత రాజ్యాంగం, దానికి సంబంధించిన అంశాలు చదువుతాం. తర్వాత మన పొలిటికల్ సిస్టమ్ గురించి చదువుతాం, మన గవర్నెన్స్, మన పరిపాలన విధానం గురించి చదువుతాం. తర్వాత GS 2లోనే అంతర్జాతీయ సంబంధాలు గురించి చదువుతాం అనమాట. ఉదాహరణకి ఇండియన్ పాలిటీ తీసుకోండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటి మీరు చూసారు ఈరోజు న్యూస్లో, ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం బాగా న్యూస్లో ఉంది. దాని మీద క్వశ్చన్ రావచ్చు ఈసారి ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. అలానే పార్టీ ఫిరాయింపు, యాంటీ డిఫెక్షన్, దాని గురించి బాగా న్యూస్లో ఉంది, అది రావచ్చు. లేదా గవర్నర్ పాత్ర, దాని గురించి క్వశ్చన్ రావచ్చు. లేకపోతే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్, కోఆపరేటివ్ ఫెడరలిజం, దీని గురించి రావచ్చు. సహకార సమాఖ్య, అంటే ఇండియా నిజంగా ఫెడరల్ కంట్రీయా? మీరు చూసారు ఆర్టికల్ 370 అబాలిషన్ మీద సుప్రీంకోర్టులో డే టు డే కేసు నడుస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 3 years బ్యాక్, అంటే August 5th, 2019 రోజు ఆర్టికల్ 370 రిపీల్ చేసేసింది. దానికి సంబంధించి చాలా న్యూస్ అవుతుంది, సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది అనమాట. సో ఎసిమెట్రికల్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం, కోయర్సివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, ఈ పదాలన్నింటినీ జోడించి క్వశ్చన్ అడగవచ్చు అనమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు చూస్తే ఇండియా ఈ సంవత్సరం G20 హోస్ట్ చేస్తుంది. ఇండియా యాజ్ అ విశ్వగురు, ఇండియా యాజ్ అ వరల్డ్ లీడర్ అనే క్వశ్చన్ రావచ్చు. ఇండియన్ డయాస్పోరా మీద ఖచ్చితంగా ప్రతి ఇయర్ క్వశ్చన్ వస్తాయి. ప్రవాస భారతీయులు, లాస్ట్ ఇయర్ చూస్తే హైయెస్ట్ రెమిటెన్సెస్, ప్రవాస భారతీయులు విదేశాలకు వెళ్ళి చాలా సంపాదించి లాస్ట్ ఇయర్ భారతదేశానికి పంపించారు. $100 billion దాటినాయి అనమాట. అలానే ఇండియా అమెరికా రిలేషన్స్, ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్, ఇండియా అండ్ ద మిడిల్ ఈస్ట్, తర్వాత ఇండియా చైనా రిలేషన్స్లో ఉన్న ట్రబుల్స్, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో ఉన్న ఛాలెంజెస్, ఇండియా అండ్ క్వాడ్, ఇండియా I2U2, ఇండియా అండ్ యాజ్ అ గ్లోబల్ పవర్, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సంవత్సరం IRలో అంతర్జాతీయ సంబంధాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం రోజువారీ పేపర్ చదివి అర్థం చేసుకుంటే కనిపిస్తూ ఉంటాయి. అలానే GS 3 విషయానికి వస్తే, GS 3 పేపర్ విషయానికి వస్తే కనుక ఎకనమిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా GS 3లో ఉంటాయన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను. GS 3 మెయిన్స్లో ఎకనమిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ అంతకంటే మించి ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, వీటన్నిటికి సంబంధించిన అంశాలన్నీ కూడా GS 3లో ఉంటాయి. ఉదాహరణకి బ్యాంక్స్ మెర్జర్ అవుతున్నాయి, దానికి సంబంధించిన అంశం ఏంటి? ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంతర్జాతీకరణ. ఈ మధ్య అంతా డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి కదా, వరల్డ్ ట్రేడ్లో ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ డిజిటల్ పేమెంట్స్ ఒకదానికి ఒకటి ఇంకోటి యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల డెవలపింగ్ కంట్రీస్ చాలా వృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా డీడాలరైజేషన్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ, అసలు వరల్డ్ ఎకానమీని డాలర్ని ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చా, ఇటువంటివన్నీ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం న్యూస్లో రోజు చదువుతుంటాం. వీటిని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తేనే మనకి స్ట్రక్చర్ అర్థమైపోద్ది. దాంతోపాటు మనం గమనిస్తే కనుక సెక్యూరిటీ ఇష్యూస్, భద్రతా సంబంధమైన అంశాల్లో నక్సలిజం అనే ప్రాబ్లం మళ్ళీ మనకు కనిపిస్తుంది. 3 నెలల క్రితం ఛత్తీస్గఢ్లో నక్సల్ అటాక్ మనం చూసాం. సో నక్సలిజం, తర్వాత టెర్రరిజం అనే అంశం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి, దీనికి సంబంధించిన అంశాలు. రీసెంట్గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని బ్యాన్ చేశారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం చూస్తే ఎకనమిక్ డెవలప్మెంట్లో ఇన్ఫ్లేషన్ బాగా చూస్తాం. రీసెంట్గా టమాటా ప్రైజెస్ $200 వెళ్ళినాయి. సో దానికి సంబంధించి సప్లై చైన్ హికప్స్ ఎలా ఉన్నాయి, డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అదేవిధంగా గవర్నమెంట్ బడ్జెటింగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజీ ఫార్మర్స్కి ఎలా ఉపయోగపడుతుంది, ఈ టెక్నాలజీ ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ, ప్రిసిషన్ అగ్రికల్చరు, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇవన్నీ కూడా ఫార్మర్స్కి, రైతాంగానికి ఎలా ఉపయోగపడుతున్నాయి,
ఇటువంటి క్వశ్చన్స్ మనం రోజువారీ చూసే క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ హార్టికల్చర్ క్రాప్స్ గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకంటే మనం చూసాం హార్టికల్చర్ క్రాప్స్కి భారతదేశంలో డిమాండ్ ఉంది, కానీ దానికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, దానికి సంబంధించిన ప్రైజింగ్ విధానం సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు. రీసెంట్గా మనం చూసాం ఫార్మ్ బిల్స్ మీద ప్రొటెస్ట్లు, ఫార్మ్ బిల్స్ గవర్నమెంట్ రిపీల్ చేసిన విధానం, దానికి సంబంధించి వ్యవసాయం పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి చదువుకోవాలి. సర్వీస్ సెక్టర్ పట్ల కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి చదువుకోవాలన్నమాట. దాంతోపాటు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ భారతదేశం, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ అండ్ ఇండియా రోల్ ఏంటి? చాలా కేసులు ఇండియా పైన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పడ్డాయన్నమాట. దానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు GS 3లో. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో GS 3లో మెటావర్స్ అనే కాన్సెప్ట్ బాగా ట్రెండింగ్ అవుతుంది. మెటావర్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ GPT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ రీసెంట్గా భారతదేశం నేషనల్ క్వాంటమ్ మిషన్ కూడా స్టార్ట్ చేసింది, క్వాంటమ్ కంప్యూటింగ్. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ GPT, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు స్టార్ మార్క్ క్వశ్చన్ ఇయర్. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుతుంటే మనకు అర్థమవుతుంటాయి. ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో కూడా ప్రతి 1 or 2 క్వశ్చన్స్ మెయిన్స్లో వస్తాయి. ప్రిలిమ్స్లో అయితే చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎన్విరాన్మెంట్ మీద. కారణం ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జాము, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఇంటిగ్రేట్ చేసి పెడుతున్నారు. ఒకటే ప్రిలిమ్స్ పేపర్ ఉంటుంది అనమాట. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రెండు కూడా ఒకటే పెడతారు. తర్వాత GS 4 అంటే సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల్లో నైతిక విలువలు ఉన్నాయా, వాళ్ళకి నైతిక విలువలు అంటే ఏంటో తెలుసా, ఎథిక్స్ ఉన్నాయా? GS 4 మొత్తం కూడా ఎథిక్స్ అనమాట. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అంటే అసలు ఎథికల్ వాల్యూస్ అంటే ఏంటి, పబ్లిక్ రిలేషన్షిప్స్లో ఎథిక్స్ ఎలా ఉండాలి, ప్రపంచంలో భారతదేశంలో గొప్ప ఎథికల్ థింకర్స్ ఎవరు, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ బిహేవ్ రిలేషన్షిప్ ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, సివిల్ సర్వీసెస్ వాల్యూస్ అంటే ఏంటి, RTI అంటే ఏంటి, సిటిజన్ చార్టర్స్ అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, కార్పొరేట్ ఎథిక్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చదువుతాం ఎథిక్స్ అనే పేపర్లో. అదే GS 4 అనమాట. సో ఒక ఎస్ఏ పేపరు, 4 GS పేపర్లు, ఒక్కొక్క పేపరు 250 మార్కులు. దాంతోపాటు అంటే ఒక ఎస్ఏ ప్లస్ 4 GS, ఇక్కడికి 5 పేపర్లు అయిపోయినాయి. ఇంకా 2 పేపర్లు ఉన్నాయి. మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఒక ఆప్షనల్ పేపర్ చూజ్ చేసుకోవాలి. మనం సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఒక ఆప్షనల్ పేపర్ చూజ్ చేసుకోవాలన్నమాట. నేను పర్సనల్గా చూజ్ చేసుకున్న ఆప్షనల్ PSIR, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్, GSతో కొంత ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి నేను చూజ్ చేసుకున్నాను. మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షనల్లో 2 పేపర్స్ రాయాలి. మనం చూజ్ చేసుకున్న ఒక ఆప్షన్లో 2 పేపర్స్, ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్ అనమాట. అంటే ఒక ఎస్ఏ పేపర్, 4 GS పేపర్స్, ఒక ఆప్షన్ చూజ్ చేసుకుంటే 2 పేపర్స్, మొత్తం 7 పేపర్స్. 7 × 250, 7 పేపర్స్ ఇంటూ 250 అనమాట. 1750 మార్క్స్కి మెయిన్స్ జరుగుతుంది. ఈ మెయిన్స్ సెప్టెంబర్లో జరుగుద్ది. మనకి డిసెంబర్, జనవరిలో రిజల్ట్స్ వస్తాయి. మెయిన్స్ పేపర్స్ కరెక్టే రిజల్ట్స్ వస్తాయి అనమాట. 1:2.5 ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే 1000 పోస్టులు ఉంటే 2500 మంది ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే ఐఎమ్ టెలింగ్ అప్రాక్సిమేట్గా అనమాట. అప్రాక్సిమేట్గా ప్రతి పోస్ట్కి 2.5 మందిని పిలుస్తారనమాట. మీ కేటగిరీని బట్టి మెయిన్స్ క్వాలిఫై అవుతారు. సో OC, BC, SC, ST దీన్ని బట్టి ఉంటుంది అనమాట మెయిన్స్ క్వాలిఫైయింగ్. ఆ కేటగిరీని బట్టి క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. 1750 మార్క్స్ మెయిన్స్ అయితే సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ అంటాం. యాక్చువల్గా ఇంటర్వ్యూ అని అనకూడదు, దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అనాలి. ఇది ఢిల్లీలో మాత్రమే జరుగుతుంది. మనకి 2-3 నెలల ముందే తెలుస్తుంది మనం క్వాలిఫై అయ్యామా లేదా అని. ఫస్ట్లో ఉన్న వాళ్ళు నెలన్నర ముందు తెలుస్తుంది అనమాట. క్వాలిఫై అయిన తర్వాత పిలుస్తారు, డేట్స్ ఇచ్చి పిలుస్తారు. ఢిల్లీకి వెళ్తాం. 275 మార్కులకి 275 మార్క్స్కి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూలో బోర్డ్స్ ఉంటాయి. మనకి ఏ బోర్డు వస్తుంది అనేది మనకు ముందే తెలియదు. ఆ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది అనమాట. సో దాదాపు అరగంట సేపు మన ఇంటర్వ్యూ జరుగుద్ది. దానిలో రకరకాల ప్రశ్నలు అడుగుతారు. కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు, మన బ్యాక్గ్రౌండ్ అడుగుతారు, మన చదువు గురించి అడుగుతారు, మన సివిల్ సర్వీసెస్లోకి ఎందుకు వద్దామా అని అడుగుతారు. తర్వాత మన బేసిక్ సొసైటీ పట్ల మనకున్న అవగాహన టెస్ట్ చేస్తారు, మన డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తారు, మన పాజిటివ్ యాటిట్యూడ్ని టెస్ట్ చేస్తారు, మన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని టెస్ట్ చేస్తారు. ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో. టెస్ట్ చేసి మార్క్స్ వేస్తారు. 275 జనరల్గా హైయెస్ట్ 206, 207 వస్తాయి 275కి.
యావరేజ్న కొంచెం బాగా చేస్తే 180 వరకు తెచ్చుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాడనరీ చేస్తే 200+ వస్తాయి అన్నమాట. సో మెయిన్స్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్, ప్రిలిమ్స్ మార్క్స్ కలపరు. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి ఫైనల్ లిస్ట్ వస్తుంది అనమాట. ఆ లిస్ట్ ప్రకారం నీ కేటగిరీని బట్టి నీకు ఐఏఎస్ వస్తా, ఐపీఎస్ వస్తా, ఐఆర్ఎస్ వస్తా. మీకు తెలుసు సివిల్ సర్వీసెస్ అంటే కేవలం ఐఏఎస్ఏ కాదు. చాలామంది సివిల్స్ అనగానే ఐఏఎస్, ఐపీఎస్ అనే అపోహలో ఉంటారు. సివిల్ సర్వీసెస్లో రకరకాల పోస్టులు ఉంటాయి. మీరు దేనిలోకి వెళ్ళినా ఆ సర్వీస్లో మీరు టాప్కి వెళ్తారు 20 ఏళ్ళ తర్వాత. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, తర్వాత ఇండియన్ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇలా చాలా సర్వీసులు ఉంటాయి. ఏ సర్వీస్ ఏది ఎక్కువ తక్కువ నాకు అనిపించదు. కానీ దీనిలో మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే 3: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఆ ఫారెస్ట్ సర్వీస్ డిఫరెంట్ ఎగ్జామ్ మెయిన్స్. సో ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ అనమాట. మిగతావన్నీ సెంట్రల్ సర్వీసెస్. అన్ని సర్వీసెస్లు బాగానే ఉంటాయి. కానీ మనకి ఏ సర్వీస్ వచ్చేది, ఏ క్యాడర్ వచ్చేది, మన ర్యాంక్ని, మన కేటగిరీ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఇవన్నీ వచ్చేసరికి అది ఫైనల్ లిస్ట్ అవుతుంది. ఇది స్టోరీ. ఒకసారి సివిల్స్ పాస్ అయిన తర్వాత మనకి ఫౌండేషన్ ట్రైనింగ్ అనేది లబాస్నా, ముస్సోరీలో ఉంటుంది. ఉత్తరాఖండ్లో ముస్సోరీ అనే ఒక చిన్న హిల్ స్టేషన్ ఉంటుంది. దానిలో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. దీనిలో 3 నెలల పాటు ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఐఏఎస్ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఐపీఎస్ వాళ్ళు హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి వస్తారు. ఐఆర్ఎస్ వాళ్ళు నాగ్పూర్ వెళ్తారు. ఇలా రకరకాల సర్వీసులలో రకరకాల ప్రాంతాల్లో ట్రైనింగ్ తీసుకుంటారనమాట. ఇది పూర్తిగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ రిక్వైర్మెంట్, ఎగ్జామ్కి మనం ఏమి చదవాలి అనేది అనమాట. అయితే అసలు ఈ ఎగ్జామ్కి మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎసెన్షియల్ ప్రీ రిక్విజిట్స్, ఖచ్చితంగా మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా కొత్తవి నేర్చుకోవాలి. రకరకాల సబ్జెక్టుల పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి. అంటే మనం ఇవి నేర్చుకోవాలి, మనకి వీటిపైన మనకు చాలా ఇంట్రెస్ట్, అవగాహన కలగాలన్నమాట. ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఈ ఎగ్జామ్ అనేది చాలా దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉండాలి. అంటే ఇప్పుడు వస్తాను, వచ్చే నెల ఎగ్జామ్ రాస్తాను, ఆ వచ్చే నెలలో ఐఏఎస్ అయిపోతాను, ఇవన్నీ సినిమాల్లో సాధ్యం, రియల్ లైఫ్లో సాధ్యం కాదు. ఇట్ టేక్స్ ఆన్ అన్ యావరేజ్ 2 years ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. కనీసం 2 years ప్రాపర్గా 1.5, అట్లీస్ట్ 1 year చదివిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాలి. అట్లీస్ట్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ చదివిన తర్వాత. సో ఈ 1.5 year కంటిన్యూస్గా మనం చదవాలంటే, తర్వాత 1 year పాటు ఎగ్జామ్ ప్రాసెస్ అండర్గో అవ్వాలంటే మనకి చాలా క్యూరియాసిటీ, చాలా పేషెన్స్, చాలా పర్సవరెన్స్ అవసరం. అంటే ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ డిసిప్లిన్ అండ్ ఆ చదువుని బరువు ఏదో చదివేస్తున్నాను, సబ్జెక్టులు మీదేస్తున్నాను అనుకోకుండా యూ షుడ్ ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ ప్రిపరేషన్. ఆ జాయ్ని, ఆ కొత్త నేర్చుకునే విధానాన్ని ఎంజాయ్ చేయగలగాలి. నేను ఏదో కోల్పోతున్నాను, అన్నీ సాక్రిఫైస్ చేసి సివిల్ సర్వీసెస్కి వచ్చేసాను, నేను అన్నీ వదిలేసుకుని సివిల్ సర్వీసెస్కి వచ్చేసాను, అట్లా కాకుండా యూ షుడ్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. మనకి సివిల్స్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు రాత్రి ఎలా గడుస్తుందో, పగలు ఎలా గడుస్తుందో అసలు అర్థం కాదు. సో మన ప్రాపర్ డైలీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకోవాలి, ప్రాపర్ స్లీప్ సైకిల్ పెట్టుకోవాలి, మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఈవినింగ్ వాక్ లేదా మార్నింగ్ వాక్ అట్లాంటి ఒక ప్రాక్టీస్ చేయాలన్నమాట. లేకపోతే ఈ ప్రిపరేషన్లో పడి మనల్ని మిస్ అయిపోతాం. అట్లా కాకుండా షుడ్ హ్యావ్ ప్రాపర్ టైం టేబుల్ అండ్ ప్రాపర్ డిసిప్లిన్ అండ్ ప్రాపర్ ప్లానింగ్. ఒక టైం టేబుల్, ఒక డిసిప్లిన్, ఒక ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. రెండో అంశం, మన చుట్టూ జరుగుతున్న అంశాల పట్ల మన క్యూరియాసిటీ ఉండాలి. అంటే నాకేం సంబంధం లేదు, నేను న్యూస్ పేపర్ చదవను, నాకు రేడియో వినను, నేను వార్తలతో సంబంధం లేదనుకుంటే సివిల్స్కి మీరు పనికిరాదు. మన సిస్టంలో ఏం జరుగుతుంది? ఉదాహరణకి మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి, హర్యానాలో కమ్యూనల్ క్లాషెస్ జరుగుతున్నాయి. ఓకే, వందే భారత్ స్టేషన్, మోడీ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఎక్కువ లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో రైల్వే స్టేషన్స్ రీవ్యాంపింగ్ జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్క అంశం మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది. మొన్న గద్దర్ అని చెప్పి ఆయన చాలా ఫేమస్ తెలంగాణ సింగర్, రైటర్, ఆయన చనిపోయారు అనమాట. ఆయన చనిపోగానే మొత్తం ఆయన చాలా నివాళులు వచ్చాయి. ఆయన యొక్క రిలవెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ప్రతిదీ, అంటే మన సమాజంలో ఏం జరుగుతుంది, మన పాలిటీలో ఏం జరుగుతుంది, మన ఎకానమీలో ఏం జరుగుతుంది,
తర్వాత మన సొసైటీలో ఏం జరుగుతుంది, చంద్రయాన్ 3 లాంచ్ చేశారు. తర్వాత చంద్రయాన్ 3 ఇప్పుడు ప్రస్తుతం మూన్ కక్షలోకి, మూన్ ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది. చంద్రయాన్ 3 ఎప్పుడు ఇదవబోతోంది. అట్లా ప్రతి అంశం, ఎవ్రీథింగ్ మీ చేతిలో, అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో 2-3 అవర్స్కి ఒకసారి గమనిస్తూ ఉండాలి. సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. అదే ఆన్సర్ రైటింగ్, అదే సివిల్స్ ప్రిపరేషన్ నేను అంటాను. ఆ తర్వాత మన అప్రోచ్ చాలా కట్ షార్ట్గా ఉండాలి, అంటే టు ది పాయింట్ అప్రోచ్ ఉండాలి. ఎనలిటికల్ కెపాసిటీ పెరగాలన్నమాట. అంటే రేజర్ ఫోకస్డ్ అప్రోచ్ అంటాను. కంప్లీట్ ఫోకస్డ్గా ఉండాలి. అర్జునుడికి చెట్టు పైన పక్షి కన్ను ఎలా కనపడుతో అంత నీట్గా మన ఎగ్జామ్కి మనకి ఏం కావాలో తెలుస్తూ ఉండాలి. చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్కి అవసరం లేని దాని మీద ఎక్కువ ఫోకస్ పడతారు, ఎగ్జామ్కి అవసరమైన దాన్ని వదిలేస్తారు అనమాట. అలా కాకుండా వీ షుడ్ హ్యావ్ దట్ రేజర్ ఫోకస్డ్ అప్రోచ్ అని నేను అంటాను. ఆ రేజర్ ఫోకస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీకి. ముఖ్యంగా ఇది ఎలా వస్తుంది అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడటం వల్ల వస్తుంది. లాస్ట్ 30 years ఫిలిమ్స్ క్వశ్చన్స్, లాస్ట్ 15 years మెయిన్స్ క్వశ్చన్స్ చూడండి, మీకు ఎగ్జామ్కి ఏం అవసరం అర్థమవుతుంది. అప్పుడు ఎగ్జామ్కి అవసరం లేని చదవరు, ఎగ్జామ్కి అవసరం లేనివి ఎలిమినేట్ చేసేస్తారు. సో లాస్ట్ 30 years ఫిలిమ్స్ క్వశ్చన్స్, లాస్ట్ 15 years మెయిన్స్ క్వశ్చన్స్ క్లియర్గా చదవండి అనమాట. తర్వాత ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తారో మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ అలవాటు అయిపోతుంది. సెలెక్టివ్ రీడింగ్ చేయండి. సెలెక్టివ్ రీడింగ్ అంటే అన్ని, చాలామంది అంటారు సివిల్స్ ప్రిపరేషన్కి ఏం బుక్స్ అవసరము అంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా పెద్ద లిస్ట్ ఇస్తారు. అట్లా కాకుండా ఒక్కొక్క చాప్టర్కి ఏ బుక్ కరెక్ట్గా ఉంటుందో ఒక్క బుక్కే చదవండి. టూ మనీ థింగ్స్ చదవద్దు. అంటే విపరీతమైన చదువు కాదు, ఎక్స్టెన్సివ్గా చదువు, రీసెర్చ్ కాదు. ఎగ్జామ్కి ఎంత అవసరం అంతే చదివితే మినిమం ప్రిపరేషన్, మ్యాక్సిమం అవుట్కమ్. 1.5 years సివిల్స్ ప్రిపరేషన్ అవ్వాలంటే ప్రిపరేషన్కి అవుట్కమ్కి లింక్ ఉండాలన్నమాట. అంటే మన ప్రిపరేషన్ ఎంత చేస్తున్నాం, ఏ చాప్టర్ ఎంత కన్సైజ్గా నోట్స్ చేసుకున్నాం. మేక్ యువర్ ఓన్ నోట్స్. బయట వాళ్ళ నోట్స్లు, పబ్లిషర్స్ నోట్స్లు ఎన్ని ఉన్నా మన ఓన్ నోట్స్ ఉన్నంత ఉపయోగం సివిల్ సర్వీసెస్లో బయట నోట్స్కి ఉండదు. అంటే సో మేక్ యువర్ ఓన్ నోట్స్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీ సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. మీ సొంత నోట్సే ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుద్ది. చాలామంది యూత్ ఈ రోజుల్లో ఆన్లైన్లో నోట్స్ మేకింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ నోట్ మేకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ మెయిన్స్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ అనేది మీ చేతులతో మీరు రాయాల్సిన స్క్రిప్ట్ అనమాట. ఎప్పుడైతే మీ చేతులతో స్క్రిప్ట్ రాశారో దానికి ఉపయోగం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సివిల్ సర్వీసెస్లో మెయిన్గా ప్రిపరేషన్ టైంలో, ఎగ్జామ్ టైంలో కావాల్సింది టైం మేనేజ్మెంట్. 3 hours ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. అసలు ఎవరైతే 3 hours ఎగ్జామ్ కంప్లీట్ చేశారో మెయిన్స్ మొత్తం, చాలా వరకు వాళ్ళు ఫైనల్ లిస్ట్లో ఉంటారు. సో మీరు ఎంతసేపట్లో రాయగలుగుతున్నారు, ఎంత స్పీడ్గా రాయగలుగుతున్నారు, ఎన్ని అక్షరాలు, ఎన్ని పదాలు ఒక 10 నిమిషాలు రాయగలుగుతున్నారు, అది మీకు ఫస్ట్ అవసరం. అది లేకుండా ఏదో చదివేస్తున్నాను అనుకుంటే కాదు. యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం వైల్ ప్రిపరేషన్ అండ్ మేనేజ్ యువర్ టైం వైల్ రైటింగ్ ది ఎగ్జామినేషన్. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 3 గంటల్లో మొత్తం పేపర్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, ఎగ్జామ్ క్వశ్చన్ డిమాండ్ అర్థం చేసుకుంటున్నారా లేదా, వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే మనం ఇంకో క్వశ్చన్ రాస్తున్నామా, ఇంట్రడక్షన్స్ కంక్లూజన్ సరిగ్గా రాస్తున్నామా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే ఎగ్జామ్కి 1 year ముందే కొన్ని మోడల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి, కొన్ని మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్లోకి జంప్ అయిపోకూడదు, డైరెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళకూడదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఒక మాటలో సివిల్ సర్వీసెస్లో హార్డ్ వర్క్ ఎంత అవసరమో స్మార్ట్ వర్క్ కూడా అంతే అవసరం. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కష్టపడి నేను చాలా చదివేస్తున్నాను అనేది ఒక ఎత్తు అయితే, ఆ కష్టం స్మార్ట్గా చేస్తున్నామా లేదా, అవసరమైంది చేస్తున్నామా, టైం ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తున్నామా, సబ్జెక్ట్ మనకు అవసరమైంది చదువుతున్నామా, క్వశ్చన్ డిమాండ్ అర్థం చేసుకుంటున్నామా, ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకుంటున్నామా, ఎగ్జామ్ టెక్నిక్స్ మనకు వచ్చాయా, ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ పల్స్ మనం పట్టుకున్నామా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో. రాదర్ దెన్ జస్ట్ ఏదో ప్రిపేర్ అవుతున్నామని స్టార్ట్ చేసి 4 స్టాండర్డ్ బుక్స్ చదివేసి కొంతసేపు 2-3 hours వేస్ట్ చేసేసి ఇలా కాకుండా ప్రాపర్ ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుని మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్. అంటే వారానికి ఒక ప్లాన్, వారానికి ఒకసారి మన ప్లాన్ని రివ్యూ చేసుకోవడం, డైలీ ప్లాన్, వీక్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్, ఇయర్లీ ప్లాన్, ఇట్లా మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్ చేసుకోండి. ఒక డైలీ ప్లాన్ ఉండాలి, ఒక వీక్లీ ప్లాన్ ఉండాలి, ఒక మంత్లీ ప్లాన్ ఉండాలి, ఒక ఇయర్లీ ప్లాన్ ఉండాలి. ఇట్లా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు. అండ్ చాలామంది అభ్యర్థులు సిలబస్ చూసి భయపడతారు. అంటే ఎగ్జామ్ సిలబస్ చూసి అమ్మో ఇంత సిలబస్ అని. యాక్చువల్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సిలబస్ మొత్తానికి మాస్టరీ చేయలేరు. సిలబస్ గురించి కొంత అవగాహన ఉండి సమకాలీన అంశాలు, కాంటెంపరీ ఇష్యూస్ మీద కొంత అవగాహన ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ని ఓవర్గా
తీసుకుని, అంటే ఎగ్జామ్ ఏదో ఒక బ్రహ్మాండమైన ఎగ్జాము, దేవతలు ఏంజల్స్ మాత్రం వచ్చి ఎగ్జామ్ పాస్ అవుతారు, ఇట్లాంటి అపోహలు పక్కన పెట్టి ఇది కేవలం మనుషులు పాస్ అయ్యే ఎగ్జాము, మనలాంటి వాళ్ళు రాసి పాస్ అయిన ఎగ్జాము. కొన్ని వేల మంది ఇంతకుముందు ఎగ్జామ్ పాస్ అయ్యారు, మనం కూడా పాస్ అవ్వచ్చు. మనకున్న స్టాండర్డ్ సరిపోతే ప్రాపర్ ప్లాన్ చేసి చదువుకోవాలని ఆలోచన పెట్టుకుంటే కనుక సివిల్ సర్వీసెస్ ఈజీగా సక్సెస్ సాధించగలరు. ఇది దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ అటెండెడ్ దిస్ మీటింగ్. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మంచి ఆఫీసర్స్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుతారని, చూస్తారని భవిష్యత్తులో కోరుకుందాం. సార్ మీరు చేసిన కృషి కూడా పిల్లల కోసం, శివకృష్ణారావు సార్ ప్రొఫెసర్ గారు చేసింది కూడా చాలా వెల్ డన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.